అన్యం పుణ్యం తెలియని ఓ చిన్నారి బలైపోయింది భార్యాభర్తల గొడవల మధ్య. పట్టుమని 10 నెలలు నిండని పసికందు, ఆ పసికందుకు విషం పెట్టి చంపేసింది ఆ తల్లి. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటన హైదరాబాద్ మీర్పేట్లో చోటు చేసుకుంది. కుటుంబంలో కలహాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఆ ఇంట్లో శాంతిని మింగేశాయి. మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆ తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ శోకసంద్రంలో ముంచేసి. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సుస్మితతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులు మీర్పేట్లోని హస్తినాపురం జయకృష్ణ ఎంక్లేవ్లో నివసిస్తున్నారు. వీరి కుమారుడు యశ్వంత్ నందన్ రెడ్డి. ఆ బాలుడి మొదటి పుట్టినరోజు రానుండడంతో 2 రోజుల క్రితమే షాపింగ్ కూడా చేశారు. నెలన్నరలో ఆ బాబు 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాండ్గా 1 ఇయర్ బర్త్డే చేద్దామని చెప్పేసి ఎన్నో కలలు కన్నారు ఆ పేరెంట్స్. ఆ భార్యాభర్తలు కన్నటువంటి కలను ఇప్పుడు పూర్తిగా అంధకారంలోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త ఆఫీస్కు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య పడక గదిలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకోగా కుమారుడు ఆ 10 నెలల పసికందు ఇంకొక ప్రాంతంలో మృతి చెంది ఉన్నాడు అదే ఇంట్లో. అయితే ఇంట్లో కూతురు మనవడిని విగత జీవులుగా చూసినటువంటి సుష్మిత తల్లి తను కూడా వీళ్ళతో పాటే ఉంటుంది. సుష్మిత తల్లి, సుష్మితకి తండ్రి లేడు, పెంపుడు తండ్రి ఒకతను ఉన్నాడు. కానీ తల్లి తనతో పాటే ఉంచుకొని అదే ఇంట్లో భార్యాభర్తలు, ఒక బాబు, తన తల్లి కూడా, అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఇంట్లోనే నివసిస్తుంది. ఈ సందర్భంగా వీరిద్దరి మరణాన్ని తట్టుకోలేకపోయినటువంటి ఆ సుష్మిత తల్లి ఒకవైపు మనవడు చనిపోయాడు, పసికందు, నా బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇక తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లలిత తన పేరు, ఆమె సైతం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. కండిషన్ సీరియస్గా ఉంది. అయితే వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త పెట్టే ఇబ్బందుల వల్లే సుష్మిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె తరపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుష్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్ళనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతడే ఏదైనా చేసి ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. భర్త వేధింపుల వల్లే సుష్మిత ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె పెద్దనాన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.